ఆదిలాబాద్లో ప్రతిష్టాత్మక ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అవసరమయ్యే భూసేకరణ ప్రక్రియ సర్వేయంగా సాగుతుంటే అనుకుంట శివార్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు భూములు సర్వే చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు భద్రత కల్పించారు. ఈ ఎయిర్పోర్టు సర్వే అనేటువంటిది రావడం జరిగింది. అనుకుంట శివారానికి సంబంధించినటువంటి 16 సర్వే నెంబర్ నుంచి 31 సర్వే నెంబర్కు ఈరోజు కొలతలు 3 బృందాలుగా కొలతలు అనేటువంటి జరుగుతూ ఉన్నది. రైతులు రావడం జరిగింది, పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. ఏదైనా నిర్బంధం మధ్యనే తీసుకోవడానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతూ ఉన్నది. ఒకటి, నష్టపోతున్నాం అనేటువంటి బాధలలో రైతాంగం ఉన్నది, స్పష్టత లేదు. ఇప్పటికి కూడా అనేక మంది అనేక ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎంతవరకు భూమి పోతాయనేటువంటి స్పష్టత లేదు. ఒక ప్రకటన అయితే ఇచ్చేది ఉండే, ఇప్పుడు అది సర్వే వరకు అనంటే భయభ్రాంతులకు గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు కూడా అనేక మంది ప్రతి రైతు తన పొలంలో పోయి కాపలా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పోలీసు నిర్బంధం మధ్య సర్వే అనేటువంటిది జరుగుతున్నది. ఇది సరైనది కాదు. వాస్తవంగా రైతుల ఉత్సాహంతో తీసుకుంటే మేము ఆటంకం కామంటే ఒక వాస్తవంగా మాకు ఏదైతే నష్టపరిహారం అనేటువంటిది రావాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. ఎందుకంటే ఆదిలాబాద్కు అర్బన్కు ఆనుకొని ఉన్నటువంటి భూములు ఇవన్నీ మొత్తం. ఇక్కడ ఆ సైడ్కి అయితే 3 కోట్ల వరకు కూడా రియల్ ఎస్టేట్కి పోయింది, నాలా పర్మిషన్ తీసుకున్నారు. కానీ మేము కోరుకుంటున్నది ఏంటిదంటే మాకు ఇది రాకుంటే 6 కోట్ల వరకు కూడా పోయేటటువంటి ఒక ఆలోచన ఉండే. అందుకని చెప్పి ఆ రకంగా